హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. నేనైతే వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది. కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియోని పోస్ట్ చేయడం డిలే అయింది. బట్ ఇది మా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ ఉంటారు అండ్ ఇది మా కజిన్ వెడ్డింగ్ అనమాట. సో పెళ్లి రాట దగ్గర నుంచి పెళ్లి వరకు మొత్తం అంతా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీనెస్, రిలేటివ్స్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ చాలా హ్యాపీగా అయింది పెళ్ళి. అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ ట్రైన్ జర్నీ ఇదంతా చేసి పెళ్ళికి వెళ్ళి అని చాలా రోజులు అయింది. సో ఈ పెళ్ళి చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ పోస్ట్ చేయడం మాత్రం కొంచెం డిలే అయింది. సో మీరు లాస్ట్ వరకు చూడండి, మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫన్ చేస్తున్నాను అనమాట. కళ్యాణ మండపంకి వచ్చిన వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లోపలికి రావాలని. సో అదే అక్కడ నవ్వుతున్నారు. అండ్ ఇక్కడ అలా ఫోటో సెషన్ కంటిన్యూ అవుతుంది. రాట పూజ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఎలాగో కింద ఆల్రెడీ మీల్స్ అరేంజ్ అయిపోయాయి. సో లంచ్ చేసేసి బయలుదేరాలన్నమాట. అండ్ కొంతమంది అదే రోజు ఈవినింగ్ ట్రైన్కి బయలుదేరుతున్నారు. మేము నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్కి బయలుదేరాము. సో ఇక్కడ హ్యాపీగా లంచ్ చేస్తున్నాము రౌండ్ టేబుల్ వేసుకొని. అండ్ ఫుడ్ వాజ్ ఎమ్మీ, చాలా బాగుంది. అప్పటికి అంత ఎండలు లేవు, ఇప్పుడు ఎండలో రిలీజ్ చేశాను కదా, బట్ అప్పుడు అంతా చల్లగా బాగుంది. వైషుగాడు బాగా టైర్డ్ అయిపోయాడు, అలా లేట్ అవును అయ్యాడనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఎలాగో రెడీ అయిపోయాము. హితిక
హాయ్ చెప్తుంది వీడియోకి. అండ్ జైషు కనిపించలేదు కదా మనకి. జైషు ఎక్కడో బిజీగా కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో ఆడుకోవడానికి అటు ఇటు పరిగెడుతుంది. సో లంచ్ అయితే చేసేసి ఇంకా పరిగెడుతూ ఉందన్నమాట అక్కడ. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు పండగలు వచ్చినప్పుడు పిల్లలకి రెడీ చేసి అలా వదిలేస్తాం వాళ్ళు ఆడుకుంటారని. కానీ నేనైతే పిల్లల్ని గమనిస్తుంటాను. ఇక్కడైతే హితిక ఇనిషియేషన్ అంటే ఓనర్షిప్ తీసుకొని జైషుకి చెప్పులు వేయడం, డ్రెస్ ఉక్కబెట్టేస్తుందంటే డ్రెస్ తీయడం, గాలి ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఇవన్నీ చేస్తుంది నేను గమనిస్తున్నా. అండ్ ఇవి కొంచెం మెమొరీగా ఉంటాయని కూడా పెద్దయ్యాక చూసుకుంటారని ఈ వీడియో తీశాను, ఈ క్లిప్పింగ్. ఇంకా పెద్దోళ్ళందరూ బిజీగా ఉన్నారు, నేనే ఈ చిన్నపిల్లల్ని చూసుకోవాలి అన్నట్టుగా హితిక బిహేవ్ చేస్తుంది. చాలా క్యూట్గా అనిపించింది అప్పుడు. ముందు రోజు పెళ్లిరాట కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అదే రోజు చాలా మంది వెళ్ళిపోయారు. మేము తర్వాత రోజు స్టార్ట్ అయ్యామాట. ఇక్కడ రైల్వే స్టేషన్లో లగేజ్లు మోసుకుంటూ వీడియో తీయడం కష్టమే, కానీ ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ మెమొరీగా ఉండాలని ట్రై చేశాను అట్లా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము నడుస్తాం, కానీ మా అత్తమ్మ వాళ్ళ కోసం ఇలా ఆ వెహికల్ తీసుకున్నాము. అదేంటంటే పర్ హెడ్ 50 రూపీస్. ఎవరైనా పేషెంట్స్ ఉన్నా, ఎవరైనా నడలేకున్నా కూడా మనం అది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఎలాగో తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇంకా మేమందరం కూడా అలాగే వెళ్ళిపోయాం. ఎనీహౌ వాళ్ళకి తోడుగా కూడా వెళ్ళాలని. అండ్ అది ఎలా తీసుకెళ్తారంటే పక్క నుంచి ఒక వే ఉంటుంది, అండ్ పట్టాల మధ్యలోంచి కూడా చిన్న వే లాగా ఉంది, ఆ మధ్యలోంచి తీసుకెళ్లారు. ఏ ప్లాట్ఫామ్ అయితే అక్కడ వరకు తీసుకెళ్తారు అన్నమాట. సో ఇంకా మేమందరం ఒక దగ్గరికి చేరుకొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ట్రైన్ జర్నీ చాలా చాలా రోజులైంది. ఈ పెళ్ళికి ఇలా హ్యాపీగా అందరం చుట్టాలు అందరూ కలిసి ట్రైన్ జర్నీ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా హెయిర్ స్టైల్స్ కోసం వాటి కోసం మాట్లాడుకుంటున్నాము. ఇదే ఇందాక చెప్పాను కదా ఆ వెహికల్. సో ఎవరైనా పేషెంట్స్ ఉన్నా, పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కూడా చాలా హ్యాపీగా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము వీల్ చైర్ కోసం చూసాం, కానీ తర్వాత రాజు చెప్పారనమాట ఇది ఉంటుంది, ఇది బెస్ట్ దానికంటే అని. సో ఇది ఇంకా ఆఫ్ చేసుకొని అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది కూడా భలే ఉంది కదా అని చెప్పి వీడియో తీపించుకున్నా. ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత యాక్చువల్లీ మేము అందరం కొంచెం కొంచెం తినేసి బయలుదేరాం, కానీ జర్నీ అంటే పెద్దగా ఫుడ్ తినకుండానే వచ్చేస్తారు కదా అని చెప్పి నేను పులిహోర ప్రిపేర్ చేశాను, చింతపండు పులిహోర. చాలా బాగా కుదిరింది. కొంచెం కొంచెం అలా టిఫిన్ చేసినట్టుగా తిని ఇంకా పడుకుంటున్నమాట ఎవరి ప్లేసుల్లో వాళ్ళు. జైషుకి అయితే తెలిసి అంటే గుర్తు వచ్చిన ఊహ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ జర్నీ ట్రైన్లో. అప్పుడు తిరుపతి తీసుకెళ్ళాం, కానీ తను చాలా చిన్నది, అప్పుడు అసలు తెలీదు, నా ఒళ్ళోనే ఉంది. ఇప్పుడైతే ట్రైన్ అంటే ఏంటి, కోకోమెలన్లో అది చూస్తారు కదా, అందులో లాగా పాడుకుంటూ ఉందన్నమాట. సో ఇంకా నైట్ అయిపోయింది, మార్నింగ్ ఇంకా మేము వచ్చేస్తాము స్టేషన్కి అనగా ఈ వీడియో తీసుకున్నాము, ఈ క్లిప్పింగ్. అందరం ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అంటే ఏమేమి డ్రెస్సులు తెచ్చుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అంటే అలా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఈవెంట్ వచ్చేసింది. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా స్నానాలు చేయించడం, ఇదంతా హల్దీ కార్యక్రమం అంతా చేస్తున్నాం అన్నమాట.
ఇక్కడ చూడండి, అలా వీడియో తీసుకుంటూ మా అత్తమ్మలో ఉన్న రోకి వెళ్ళాను. మా అత్తమ్మ అక్కడ అయ్య దొరికిసానే అన్నట్టు కింద పెట్టేస్తున్నారు చెయ్య. అదేంటంటే స్వీట్ ఐస్ క్రీము. షుగర్ ఉంది కదా, పాపం ఎప్పుడు తినరు, కానీ పెళ్లి కదా అని చెప్పి ఐస్ క్రీమ్ తింటున్నారు. నేను అదే వీడియో జూమ్ చేసి తీస్తున్నాను, నవ్వుతున్నారు. అక్కడ బిందెత్త కూడా అదే అంటున్నారు, దొరికేశారు మీ కోడలికి అని మెయిన్ వీడియోకి. సో అది అక్కడ ఫన్ మూమెంట్. ఇంకా అలా పెళ్ళి అవుతూ ఉంది. సైమల్టేనియస్లీ అక్కడ భోజనాలు కూడా అవుతున్నాయి, డిన్నర్. చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది పెళ్ళి. సో అంతే, ఇంకా చుట్టాలు వాళ్ళ హడావిడిలో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు హ్యాపీగా. సో కెమెరా రాగానే నవ్వేస్తున్నారు చూడండి అని అంటున్నారు బిందెత్త. అదే చెప్తున్నారు, రాగానే నవ్వేస్తున్నారు అని. ప్రతి హడావిడిలోని చిన్నపిల్లల్ని ఆడించడానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒకరు రెడీగా ఉంటారు ఫ్యామిలీలో. తనే అర్జున్. చక్కగా పాపను ఆడిస్తూ ఉన్నాడు. అండ్ పాప కూడా అలవాటు అయిపోయింది బాగా అక్కడ. సో ఇంకా నేను పాపను కూడా అసలు ఇప్పటి వరకు వీడియో తీయలేదని తీస్తున్నాను. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ అంతా. అండ్ నేను అసలు కనిపించలేదు కదా ఎక్కువ. సో ఇక్కడ నాది చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like and subscribe. Thank you.